మన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నిన్న పుతిన్తో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒక 40 Su-57 యుద్ధ విమానాలు కొనాలి అని భారత్ ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా ఒక డీల్ కుదిరినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఎందుకు భారత్ రష్యా నుంచి Su-57 యుద్ధ విమానాల్ని కొనాలి అని అనుకుంటుంది? అలాగే అమెరికా నుంచి కూడా F-22 విమానాలు ఉన్నాయి కదా అమెరికా దగ్గర, అవి ఎందుకు కొనాలి అని అనుకోవడం లేదు? ఈ Su-57 యుద్ధ విమానం యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు Su-57 అనేది 5th జనరేషన్ 5వ తరం యుద్ధ విమానం. ప్రపంచ చరిత్రలో 5వ తరం యుద్ధ విమానం. ఇది ట్విన్ ఇంజన్ మీద పనిచేస్తుందండి. దీనికి సంబంధించిన గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితిలో ఉంది సెక్యూరిటీకి సంబంధించి. మొన్న May 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ అణ్వస్త్ర దేశమైన పాకిస్తాన్ మీద మనం దాడి చేయవలసిన అవసరం వచ్చింది. దాంతో డీల్ చేయవలసి వచ్చింది. 4 రోజుల్లో ఓడించాం. కానీ ఆ ముప్పు ఇంకా పొంచే ఉంది. పాకిస్తాన్తో ఏ క్షణమైనా భారతదేశానికి యుద్ధం రావచ్చు. పాకిస్తాన్ వెనకాల ఇప్పుడు అమెరికా రావచ్చా, చైనా రావచ్చో తెలియదు. ఆ సెక్యూరిటీ సెటప్ ఏంటంటే ఒక పాకిస్తాన్తో యుద్ధం చేసే విషయం కాదండి. 2 ఫ్రంట్ వార్ అనేది ఒక పెద్ద థ్రెట్ ఉంది. ఈ సమయంలో MiG-21 అనేది ఒక యుద్ధ విమానం రిటైర్డ్ అయ్యింది. ఇప్పుడు 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలకు బదులు భారతదేశం వద్ద 29 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. అంటే సుమారు 500 నుండి 700 యుద్ధ విమానాల లోటు ఇప్పుడు భారత ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంది. దాంతోపాటు అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానాలు లేవు. 5వ తరం యుద్ధ విమానాలు మన పొరుగున ఉన్న చైనా దగ్గర ఉన్నాయి. 5వ తరం యుద్ధ విమానాలని ఆల్రెడీ అది తయారు చేసేసి అది యూజ్ చేయడం కూడా జరుగుతుంది. అందులో J-20, J-35A అనే 2 రకాల 5వ తరం యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ కూడా 40 J-35A 5th జనరేషన్ ఫైటర్స్ కొంటుంది. కొన్ని నెలల్లో దాని అమ్ముల పొదిలో చేరబోతున్నాయి చైనా యుద్ధ విమానాలు. అంటే భారతదేశం ఎంత విపత్కర పరిస్థితిలో ఉందో చూడండి. అందుకనే భారతదేశం 5వ తరం యుద్ధ విమానాలు కొనాలనుకుంటుంది. చైనా దగ్గర కొనలేదు కాబట్టి ఇంకా 5వ తరం తయారు చేసిన 2 దేశాలు. ఒకటి రష్యా, అది Su-57, తర్వాత అమెరికా F-22, F-35 లైట్నింగ్ అని 2 ఉన్నాయి అన్నమాట. రష్యా నుంచి అయినా కొనాలి, అమెరికా నుంచి అయినా కొనాలి. అమెరికాతో మనం చాలా డీల్ చేసాం F-35 లైట్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనడానికి. కానీ మనం ఇప్పుడు రష్యా వైపు మొగ్గుతున్నాం. రష్యా Su-57 వైపు మొగ్గుతున్నాం. ఎందుకంటే అక్కడ నుంచి మనం 2 నుంచి 3 స్క్వాడ్రన్లు అంటే 40 యుద్ధ విమానాలు గవర్నమెంట్ డీల్ కుదుర్చుకోపోతున్నాం. ఈ వచ్చే యుద్ధ విమానాలు మనం హషీమరా అని వెస్ట్ బెంగాల్లోను, అంబాలా అని పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, ఇటు చైనా బోర్డర్ దగ్గర పెట్టబోతున్నాం. ఈ యుద్ధ విమానాలు ముఖ్యంగా చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి 5వ తరం యుద్ధ విమానాల ముప్పుని తట్టుకోవడానికి పెట్టబోతున్నాం. ఇప్పుడు Su-57 ఫీచర్స్కి సంబంధించవలసి వస్తే ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ సోఫిస్టికేటెడ్ 5th జనరేషన్ ఫైటర్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవి అమెరికా F-22, అమెరికా F-35 కంటే కొంచెం సోఫిస్టికేటెడ్, ఆధునికంగా ఉంటాయి టెక్నాలజికల్ పరంగా అని తెలుస్తుంది. 2 ఆపరేషనల్ కాస్ట్ కూడా తెలుస్తుంది. ఆపరేషనల్ కాస్ట్ ఏంటంటే అమెరికా ఒక్కో యుద్ధ విమానం $80 మిలియన్ అవుతాయి. అదే రష్యా అయితే $30 నుంచి $40 మిలియన్ వచ్చేస్తుంది. సగానికంటే సగం ఖర్చులో మనం రష్యా నుంచి కొనేసుకోవచ్చండి. అదొకటి. 2 అమెరికా యుద్ధ విమానం ఏంటంటే F-35 అనేది చాలా ఆపరేషనల్ కాస్ట్ ఉంటుంది. అంటే అది 50 సంవత్సరాల యుద్ధ విమానాన్ని మెయింటైన్ చేయడానికి $80 మిలియన్ కొనుక్కుంటే $1.5 ట్రిలియన్ అవుతుందండి. $1,500 బిలియన్ అవుతుంది ఒక్కో దాని మెయింటెనెన్స్, టోటల్ మెయింటెనెన్స్. అదే అమెరికా యుద్ధ విమానం, ఈ రష్యా యుద్ధ విమానం Su-57 మెయింటైన్ చేయడానికి చాలా తక్కువ కాస్ట్ అవుతుంది, ఆపరేషనల్ కాస్ట్. 2 అమెరికా యుద్ధ విమానాల్లో కిల్ స్విచ్ అనేది ఒకటి ఉంది. అది అమెరికా కావాలనుకున్న వాడికి ఆ కిల్ స్విచ్ ఆన్ చేస్తే ఇంకా యుద్ధ విమానం పనిచేయకుండా నిరుపయోగం అయిపోద్ది. చాలా డేంజరస్ అనమాట కిల్లింగ్ స్విచ్ అనేది. రష్యా అలాంటిది ఉండదు. తర్వాత అమెరికా మనకి టెక్నాలజీ ఇవ్వదు, రష్యా మనకి టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే. ఆల్రెడీ రష్యా Su-27, Su-30 MKIలు మనం వాడతామండి. కొన్ని 500 యుద్ధ విమానాలు భారత ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. Su-27, Su-30 MKI అని. దాని వార్స్డ్గానే ఇప్పుడు Su-57 వస్తుంది. కాబట్టి అదంతా మనకి చూపరిచే, మన పైలట్లకి ఏంటి, మన ట్రైనింగ్ ఏంటి, మెయింటెనెన్స్ అంతా మన ఇండియాలో అయిపోతుంది. ఇంకా చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. 2 రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మనం నాసిక్లో హాల్ ఫెసిలిటీలో మనం తయారు చేయబోతున్నాం యుద్ధ విమానాలని. సో అది అమెరికా అయితే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వదు, కిల్లింగ్ సిస్టమ్ ఉంటుంది,
ఆపరేషన్ కాస్ట్ చాలా ఎక్కువ, సోర్స్ కోడ్ కూడా ఇవ్వదండి. చూడండి F-35 యుద్ధ విమానాలు ప్రతి పార్టీకి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ మనకి ఇవ్వదు. అదే రష్యా అయితే మనకి కోడ్ ఇస్తుంది. రెండో ఇంకో ఫీచర్స్ ఏంటంటే Su-57 అనేది 5th జనరేషన్ ఫైటర్, ట్విన్ ఇంజన్. అమెరికా ఇదైతే సింగిల్ ఇంజన్ అండి. రెండో విషయం ఏంటంటే Su-57 పేలోడ్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే ఇందులో కింజాల్ అనే మిసైల్ హైపర్సోనిక్ వాడుతుంది. మొట్టమొదటి హైపర్సోనిక్ మిసైల్ని యుద్ధ విమానంలో వాడిన చరిత్ర రష్యాదే, అది Su-57. ఇప్పుడు ఇండియా బ్రహ్మోస్ బ్లాక్ 2 అనేది ఒక హైపర్సోనిక్ తయారు చేస్తుంది కాబట్టి అది అందులో వాడచ్చు. అంటే హైపర్సోనిక్కి 5th జనరేషన్ యాడ్ చేస్తే ప్రపంచంలో దాన్ని అడ్డుకోవడం ఏ శక్తి తరం కాదండి. దీంతోపాటు రష్యా KH-101 అనే ఒక మిసైల్ వాడుతుంది. అది అంటే ఒక బాలిస్టిక్ మిసైల్ అనమాట. ఒక పృథ్వీ అగ్ని లాంటి వాడవచ్చు. మనం అగ్ని మిసైల్ని దాంట్లో పెట్టి దాన్ని వాడామంటే అసలు తిరుగులేని అస్త్రం అయిపోతుంది. తర్వాత ఈ Su-57 సుకోయ్ 57 ఫైటర్స్తోనే మనకి రష్యా ప్యాకేజీలో భాగంగానే మనకి R-37 అనే అస్త్ర అంటే ఎయిర్ టు ఎయిర్ ఒక 400 కిలోమీటర్స్ పాటు ఎయిర్ టు ఎయిర్ లాంచ్ చేసి ఒక మిసైల్ ఇస్తుంది అనమాట. అది ఒక ఇన్విన్సిబుల్ వెపన్, ఓడింప శక్యం కానీ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి. అంటే రఫేల్తో మనం మెటియర్, స్కాల్ఫ్ ఎలా తెచ్చుకున్నామో ఇది కూడా రాబోతుంది. సో ఆపరేషన్ కాస్ట్ తక్కువ కాబట్టి ఈ యుద్ధ విమానం మన దగ్గరకు వచ్చిందంటే చాలా కష్టం. రెండు, ఈ యుద్ధ విమానం మన దగ్గరికి వస్తే డ్రోన్లు కూడా, అంటే ఈ 5th జనరేషన్ ఫైటర్లో డ్రోన్లు, హైపర్సోనిక్ మిసైలు, ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కూడా వాడతాం. తర్వాత న్యూక్లియర్ బాంబులు వేయడానికి అన్ని అనువుగా ఉండే ఒక 5th జనరేషన్ ఫైటర్. దాంతోపాటు ఇది ఒక మల్టీ రోల్ ఫైటర్ అంటారు. మల్టీ అంటే మనం తెచ్చుకుంటే ఒక సింగిల్ యూజ్ కాదండి, మల్టీ పర్పస్ ఉపయోగిస్తాం. అదేంటంటే మారిటైమ్ అటాక్ చేయొచ్చు, సముద్రాల మీద అటాక్ చేయొచ్చు. రెండు, ల్యాండ్ గ్రౌండ్ బేస్డ్ అటాక్, ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ అంటారు, ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇలా మల్టీ పర్పస్ ఉండే ఒక 5th జనరేషన్ ఫైటర్. అందుకనే ఇండియా అమెరికా F-22లో అమెరికా F-35 పక్కన పడేసి మనం ఈరోజు దీన్ని కొంటున్నాం, Su-57. ఇంక ఇది మనకు అత్యవసరం. ఇది గవర్నమెంట్ డీల్ కుదరపోతుంది, అంటే గవర్నమెంటే, కంపెనీతో కాదు. దానివల్ల మనకి గ్యారంటీగా వస్తుంది, తక్కువ కాలంలో వస్తుంది. కొన్ని నెలల వ్యవధులు తయారు చేసినట్టు మన ఇండియాకి వచ్చేస్తాయి అనమాట. అంటే వచ్చే 6 నెలల్లో ఈ యుద్ధ విమానాలు 40 మన దగ్గరకు వస్తే 3 స్క్వాడ్రన్లు అంటారు. స్క్వాడ్రన్లో 12 నుంచి 18 యుద్ధ విమానాలు ఉండొచ్చు అనమాట. ఇవి హెవీ ఫెసిలిటీస్. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ టెక్నాలజీని మనం తయారు చేసే మన 5th జనరేషన్ ఫైటర్ ఉంది ఇండియా తయారు చేసేది, అందులో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. తర్వాత ఆఫ్సెట్ అని కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట. ఈ యుద్ధ విమానం తయారయ్యే ఖర్చులో 30% దాకా ఇండియా నుంచే వాళ్ళు సోర్స్ తెచ్చుకోవాలి. అది రష్యా అంగీకారం తెలిపింది అనమాట టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్తో. అంటే అక్కడున్న రాడార్లు, ఈ స్పేర్ పార్ట్స్ మన ఇండియా తయారు చేయగలదు, మన ఇండియా నుంచే పట్టుకెళ్ళాలి వాళ్ళు. దీనివల్ల మన స్వదేశీ కంపెనీలు కూడా చాలా బాగుపడతాయండి. సో ఇంత గొప్ప Su-57 ఫైటర్స్ని ఈరోజు భారతదేశం మన జైశంకర్ గారు వెళ్ళి పుతిన్ గారితో మాట్లాడి మొత్తం డీల్ అంటే సెట్ చేస్తున్నారు. వన్స్ పొలిటికల్ లెవెల్లో ఓకే అయితే వెంటనే ఆర్మీ అఫీషియల్స్, ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్, మిలిటరీ అఫీషియల్స్ అక్కడ రంగంలో దిగుతారన్నమాట. దిగి ఇంకా ప్రతి విషయాన్ని పరిశీలించడం మొదలు పెడతారు. కొన్ని నెలల వ్యవధిలో పరిశీలించి ఈ యుద్ధ విమానం ఎలాగా ఇండియాకి ఎటువంటి మోడిఫికేషన్ చేసుకోవాలి, ఏ ఆయుధాలు మనం కూడా పెట్టుకోవాలి. పేలోడ్ ఏంటంటే సుమారు 10 టన్నుల పేలోడ్ ఉంటుందండి. అందులో Mach 2 స్పీడ్ తోటి Su-57 వెళుతుందనమాట. ఇది అమెరికా యుద్ధ విమానం కంటే స్పీడ్ ఎక్కువ. కాబట్టి ఇలాంటి స్పెసిఫికేషన్, ఇండియన్ స్పెసిఫికేషన్ అంటారు. మన ఆయుధాలు వాడుకోవడం, మన రాడార్లకు అనుకూలంగా యుద్ధ విమానాన్ని మార్పు చేర్పులు చేయాలి తయారీలో. ఇవన్నీ చేసుకుని హాల్లో నాసిక్, మన మహారాష్ట్రలో ఉన్న నాసిక్, బెంగళూరు కాకుండా నాసిక్ దగ్గర Su-27 తయారవుతాయి. అక్కడ ఇది తయారు చేస్తామన్నమాట. ఇది ఒక గొప్ప ఒప్పందంగా నిలిపోతుంది. అమెరికా యుద్ధ విమానాలు మనం పక్కన పెట్టేసాం. చైనా యుద్ధ విమానాలు తట్టుకునే కెపాసిటీ Su-57కు ఉంటుంది అనమాట. ఇది ఒక గొప్ప పరిణామంగా భారత సెక్యూరిటీ సెటప్ కోసం భారతదేశం తీసుకున్న ఒక యాస్ట్యూట్ డిసిషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయరావు గారు, భారత్ కూడా 5th జనరేషన్